ఇచ్చినట్టు అయిపోతుంది వాళ్ళకు. సో ఇది ప్రయాణికులు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఎట్లాంటి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అంటున్నారు ఇట్లాంటి మళ్ళీ జరగకుండా చూసుకుంటాం అని చెప్పేసి ఐ న్యూస్ ప్రజల ముందు పెట్టేసింది. ఆ రాత్రి 20 బస్సులు ఎక్కొద్దన్నాం, ఒక్క బస్సు కూడా బయటికి రావట్లా. శ్రీకాంత్, అందరికి నమస్కారం. నమస్తే అండి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కల్లూరు మండల్ చిన్నటేకూరు దగ్గర జరిగినటువంటి స్లీపర్ బస్సు ప్రమాదంలో మరణించినటువంటి 19 మందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. చాలా బాధాకరమైనటువంటి విషయంగానే మనం చూడాలా. ఇది మొదటిసారి జరిగిన ప్రమాదం కాదు కదా. ఇటు దేశంలో గాని తెలుగు రాష్ట్రాల్లో గాని ఇది మొదటిసారి జరిగినటువంటి రాజస్థాన్ లో జరిగి 10 రోజులు కాదు. ఇటీవలే రాజస్థాన్ లో కూడా జైసల్మేర్ నుండి జోధ్పూర్ వెళ్తున్నటువంటి ఇలాంటి బస్సే నడి రోడ్డు మీద తగలబడిపోతే 15 మంది ప్రాణాలు పోయాయి. ఇదే కొద్దిగా కూతవేట దూరంలో గఫూర్ గారు ఇందాక దాన్ని ప్రస్తావించారు. పాలెం దగ్గర 2013లో కూడా ఈ కల్వర్ట్ దగ్గర ఇదే స్లీపర్ బస్సు, ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాక్సిడెంట్ అవ్వటం వల్ల అక్కడ జరిగినటువంటి దాంట్లో 45 మంది బస్సులోనే సజీవ దహనం అయిపోయారు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సజీవ సాక్ష్యాలే, ప్రమాదాలే. అయితే ఈ ప్రమాదాల నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి, ఈ ప్రమాదాల నుండి మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వము ఏమి చర్యలు చేపట్టింది అనేది ఒకసారి కనుక మనం చూస్తే ప్రభుత్వాల వైఖరి ఎట్లా కనపడుతుంది అని అంటే, సంఘటన జరిగిన తరువాత చర్యలు చేపడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఇది మనకి తెలుగులో ఒక పాపులర్ సామెత ఉంటుంది కదా, ఆకులు గాలిన తర్వాత చేతులు పట్టుకున్నటువంటి ఆకులు పట్టుకున్నటువంటి ఒక సామెత మనకు స్పష్టంగా కనపడుతుంది. బట్ ఈ విషయంలో కూడా పొద్దున్న నుంచి మీరు ఇస్తున్నటువంటి కథనాల విషయంలో గానీ, మీరు చూపడుతున్నటువంటి అంశాల విషయంలో గానీ చాలా స్పష్టంగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఐ న్యూస్ బయట పెడుతుంది. బట్ దీని తర్వాత ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయనేది కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఒకటి ఏంటంటే, అసలు ప్రమాదం జరగటానికి కారణాలు ఎట్లుంటాయి అనేది మనం చూస్తే, ఈ ముఖ్యంగా ఈ స్లీపర్ బస్సుల విషయంలో, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో ప్రమాదాలు జరగటానికి ఉన్నటువంటి ఒక 3 కారణాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి శ్రీకాంత్. ఒకటి, రోడ్డు డిజైన్ లో ఉన్నటువంటి లోపము. రెండోది, వెహికల్ డిజైన్ లో ఉన్నటువంటి లోపము. మూడోది, మానవ తప్పిదం. బట్ ఈ పర్టికులర్ కేసులలో చివరి 2 చాలా స్పష్టంగా కనపడుతున్నాయి మనకు. ఒకటి ఏంటంటే మానవ తప్పిదం. 2018లో ఒక సర్వే చెప్తే, ఆ సర్వేలో ఏం చెప్పింది అంటే 25% మానవ తప్పిదాల వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అన్న. ఈ పర్టికులర్ కేసులో కూడా ఈ బస్సు ఒక వెహికల్, ఒక 2 వీలర్ ని ఢీ కొట్టడంతో ఆ 2 వీలర్ బస్సు చాసిస్ కిందకి వెళ్ళిపోవటం, 300 మీటర్స్ దాకా దాన్ని లాక్కొని వెళ్ళిన సందర్భంలో ఫైర్ జరిగింది. ఆ ఫైర్ జరిగినటువంటి క్రమంలో బస్సు మొత్తం తగలబడిపోయింది. బస్సులో ఉన్నటువంటి 40 మందిలో 20 మంది దరిదాపు మరణించడం జరిగింది. 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. అంటే ఇక్కడ డ్రైవర్ తప్పిదము చాలా స్పష్టంగా కనపడుతుంది.